సౌత్లో ఇప్పుడు ట్రెండ్ మారింది. మొన్నటి వరకు సింగిల్ పాత్రకే పరిమితమైన హీరోస్ ఇప్పుడు ప్లాన్ మార్చారు. కథ కత్తిలా ఉండి పాత్రలు డిమాండ్ చేస్తే డ్యూయల్ రోల్స్ చేయడానికి కూడా సై అంటున్నారు. కోలీవుడ్లో ఆకాశం నీ హద్రా, జై భీమ్ సినిమాలతో ట్రెండ్ బెండ్ తీశాడు సూర్య. సింగిల్ పాత్రలో కనిపించినా భారీ వసూలు రాబట్టాడు. ఇప్పుడు స్మాల్ చేంజ్ అంటూ రూట్ మార్చాడు. శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న కంగువలో 2 పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఒకటి 500 ఏళ్ల నాటి లుక్ కాగా మరొకటి నేటి కాలానికి సంబంధించిన పాత్ర. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్లో ఆడియన్స్ ముందుకు రానుంది. RRR సక్సెస్ తర్వాత కొరటాల శివ డైరెక్షన్లో దేవర మూవీ చేస్తున్నాడు ఎన్టీఆర్. ఇందులో ఎన్టీఆర్ 3 పాత్రల్లో కనిపించబోతున్నాడని టాక్ వినిపిస్తున్న మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే సెకండ్ పార్ట్లో డిఫరెంట్ స్టైల్లో కనిపించే అవకాశం ఉంటాయి. ఇక బాలీవుడ్లో చేస్తున్న వార్ 2లో మాత్రం యంగ్ టైగర్ ద్విపాత్ర అభినయం చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకటి నెగిటివ్ షేడ్ కాగా మరొకటి పాజిటివ్ రోల్ అని తెలుస్తోంది. ఈ పాత్రలలో ఒకటి ఇంటర్వెల్ తర్వాత ప్రారంభమవుతుందని బీటౌన్ వర్గాల టాక్. ఇళయ దళపతి విజయ్ ఇప్పుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ చేస్తున్నాడు. ఇప్పటి వరకు రివీల్ చేసిన పోస్టర్స్ లో విజయ్ ద్విపాత్ర అభినయం చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. 2 పాత్రల వయసులో చాలా తేడా ఉంటుందట. ఒక లుక్ లో విజయ్ యంగ్ గా కనిపిస్తే మరో లుక్ లో ఓల్డ్ గెటప్ లో దర్శనమిస్తాడట. ఇది సైన్స్ ఫిక్షన్ కథతో వస్తున్న టైమ్ ట్రావెలింగ్ మూవీ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో రామ్ చరణ్ ద్విపాత్ర అభినయం చేస్తున్నాడు. తండ్రి కొడుకులిద్దరి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో మూవీ భారతీయుడు 2. ఇందులో కూడా కమల్ 2 విభిన్న పాత్రల్లో దర్శనమివ్వబోతున్నాడు. మొత్తానికి మొన్నటి వరకు సింగిల్ పాత్రలకే కమిట్ అయిన స్టార్స్ ఇప్పుడు డ్యూయల్ రోల్స్ పై మనసు పడుతున్నాడు. కథ కమాండ్ చేస్తే 2-3 గెటప్స్ లో కనిపించేందుకు సై అంటున్నారు.